నమస్తే, నేను క్రాంతి. ప్రస్తుతం మనం ఒక మామిడి తోటలో ఉన్నాం. ఈ మామిడి తోట హై డెన్సిటీ పద్ధతిలో నాటుకున్నటువంటి మామిడి తోట. సో సాధారణంగా నాటే తోటలకు హై డెన్సిటీకి ఉన్న తేడా ఎక్కువ మొక్కలు నాటుకోవడమే. అంటే మొక్కకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటుకోవడం. సో దీంట్లో కొన్ని సాధక బాధకాలు కూడా ఉన్నాయి. హై డెన్సిటీ పద్ధతిలో ఒక మామిడి తోటను నాటుకోవడానికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్న విషయాలు మనం నగరేకల్ హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సాగర్. నమస్తే. రైతులకు అవసరమైన సమాచారం ఇది. ఎందుకంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు, ఆ ఎక్కువ మొక్కల్ని ఆరోగ్యవంతంగా పెంచుకోవడము, మంచి ఫలసాయము సాధించడం. సో రైతులు ఏం చేయాలి? హై డెన్సిటీ పద్ధతిలో కనుక ఒక మామిడి తోట నాటుకోవాలంటే మొత్తంగా అసలు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఎంచుకోవాల్సిన మొక్కల రకాలు కానీ, లేదంటే మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్టు సస్యరక్షణ తీసుకోవాల్సిన చర్యలు కానీ, ఈ అంశాలన్నిటి గురించి వివరించండి. అయితే ముఖ్యంగా మామిడి ఎందుకు ఐడెన్సిటీకి ఈ మధ్యకాలంలో రైతులంతా మొగ్గు చూపుతున్నారు, ఎందుకు ఈ హై డెన్సిటీలో ఇంత దగ్గరగా పెట్టుకుంటున్నారు, ఇది మామిడిలో సాధ్యమేనా? మామిడి చెట్లు మనం పెద్దగా చూస్తాం, పెద్ద చెట్లు అవుతాయి, ఎకరానికో 30-40 చెట్లను వేసే పరిస్థితి సహజంగా ఉంటుంది అనేది నార్మల్ పద్ధతి. జనరల్గా పూర్వకాలం పద్ధతి ఏంటంటే 10 మీటర్లు ఇంటూ 10 మీటర్లు పెట్టుకుంటే ఒక ఎకరానికి 40 చెట్లు వచ్చేటివి. ఈ 40 చెట్లల్లో ఒక్కో చెట్టుకు 1 టన్నున్నర కాయలు. ఓకే. అంటే పెద్ద చెట్లకు వచ్చేటివి. ఆ వచ్చిన కాయలల్లో ఈ గాల్దుమారాలు, ఎండలు ఇవన్నీ వచ్చేసరికి సగం కాయలు రాలిపోవడం, సగం కాయలు హార్వెస్ట్ చేయలేకపోవడం, మొత్తంగా ఎకరం మొత్తానికి సంబంధించినటువంటి దాంట్లో 1000 కాయలు 2000 కాయలు కాసిన 200 కాయలు 300 కాయలు కూడా మార్కెటింగ్ చేసుకోలేక, రైతు మార్కెట్ చేయలేక రాలిపోవడం, గాల్దుమారాలకు వీటికన్నిటికీ చేయలేక, తర్వాత హార్వెస్టింగ్ చేయడానికి కూడా ఇలా రకరకాలుగా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. యావరేజ్గా 5 క్వింటాల్ 6 క్వింటాల కాయలను ఒక చెట్టుకి తీసుకున్నా కానీ 1 క్వింటాల్ 2 క్వింటాల కాయలు తీసుకోవడానికి కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి మామిడి తోటల్లో ఉండే. సో ఇలాంటి అంశాలను ఎట్లా చేయొచ్చు, ఎంత దగ్గరగా తీసుకోవచ్చు, ఎలా మొక్కలు వేసుకోవచ్చు అనేటువంటి అంశాలను చేస్తూ క్రమక్రమంగా దాన్ని 10 మీటర్లను కాస్త 8 మీటర్లు 7 మీటర్ల వేరియేషన్కు తీసుకొని వచ్చి 70-80 చెట్లు వస్తున్నాయి, డబుల్ అవుతున్నాయి కదా, 40 నుంచి 80 చెట్లు అవుతున్నాయి కదా అనేటువంటి పరిస్థితికి తీసుకురావడం. ఆ తర్వాత 5x5 స్పేసింగ్స్ తోటి మొదటగా FRS సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డిలో ప్రయోగాత్మకంగా చేసి మ్యాంగోని ఈ రకంగా కూడా పెంచవచ్చు, ఈ రకంగా చేస్తే బాగా కాపు వస్తుంది అనే ఉద్దేశంతో 5x5 స్పేసింగ్లో ఎకరానికి 160 మొక్కలకు సంబంధించిన దాన్ని ఒక స్టాండర్డైజ్డ్గా చేసుకోవచ్చు, కల్టివేషన్ చేసుకోవచ్చు అని చెప్పి FRSలో శాస్త్రవేత్తలు దాన్ని చేయడం జరిగింది. సో అలా చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఇలా ట్రై చేశారు, మరి రైతులు ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఈ రకమైనటువంటి పద్ధతులను ఎట్లా బాగుంటుంది అని చెప్పి కొన్ని ప్రైవేట్ కంపెనీలు మ్యాంగో పల్ప్ కోసం, మ్యాంగో గుజ్జును తీయడం కోసం, హార్వెస్ట్ చేసినప్పుడు పూర్తిగా పక్వానికి వచ్చినటువంటి గుజ్జును హార్వెస్ట్ చేసుకోవడానికి జరగడానికి మ్యాంగో యొక్క హైట్ని రిస్ట్రిక్ట్ చేస్తూ 10 నుంచి 12 ఫీట్ల ఎత్తు వరకు మాత్రమే చేస్తూ ఒక స్టాండ్ వేసుకొని, స్టాండ్ మీద మనిషి సుమారుగా 5 ఫీట్లు 6 ఫీట్ల హైట్ ఉంటే ఇంకొక కుర్చో స్టూలో వేసుకొని ఒక 10 ఫీట్ల హైట్ వరకు రిస్ట్రిక్షన్ చేసుకొని, సో అలా పెంచడానికి సంబంధించినటువంటి అంశాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి వచ్చారు. సో ఆ తర్వాత క్రమక్రమంగా 4x4 స్పేసింగ్ వస్తే 250 మొక్కలకు సంబంధించింది పోవడం. తర్వాత 4x3 దగ్గరకు వస్తే ఇప్పుడు మనం చూస్తున్నది ఇటు సాలుకు మధ్యలో 4 మీటర్లు, మొక్కకు మధ్యలో 3 మీటర్లు. ఇలా 4x3 పద్ధతిలో చేస్తే 333 మొక్కలు పడతాయి. సో 40 మొక్కల నుంచి 350 మొక్కల వరకు వచ్చింది. సో ఇలా కాకుండా కూడా 3x2 స్పేసింగ్స్లో అట్లా ప్రయోగం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 3x2 సక్సెస్ నివ్వలేకపోయింది. సో 4x3 ప్రస్తుతం సక్సెస్ని ఇస్తుంది. సుమారు 330-340 మొక్కల వరకు ఇప్పుడు వేసుకొని చేస్తున్నటువంటి కల్టివేషన్ ఉంది. అయితే ఏంటి, ఎట్లా సస్యరక్షణ చేయాలి, అసలు ఆ మ్యాంగో చెట్టుకు దీనికి ఏంటి కంపారిజన్? ప్రైస్లో వేరియేషన్ వస్తుందా,
లేకపోతే కాయలో వేరియేషన్ వస్తుందా, అవును. కాయ యొక్క క్వాలిటీలో వేరియేషన్ వస్తుందా అనేటువంటి అంశాన్ని రైతు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద కమతాలు లేవు ఇప్పుడు, అన్ని చిన్న సన్నకారు కమతాలు. అవును. ఎకరన్నర 2 ఎకరాలు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎబో 80% ఉండే పరిస్థితి ఉంది. అవును. సో అట్లాంటప్పుడు వాళ్ళకు మ్యాంగో చేస్తే ఎకరాన్ని 40 చెట్లు వేసుకుంటే 80 చెట్ల కోసం పోతే ఏం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. మరి ఆ చెట్లకు సంబంధించినటువంటి కాయలు ఎన్ని వస్తాయి. సో ఈ రకంగా పెంచుకోవడం వల్ల ఎకరాన ఒక 300 చెట్లు యావరేజ్గా 33 చెట్లు 340 చెట్లు పట్టినా 300 చెట్లను యావరేజ్గా మనం తీసుకున్నా చెట్టుకు ఒక 20 కేజీలు 30 కేజీలకు సంబంధించినటువంటి కాయలను మనం హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 50 కేజీల వరకు మంచి చెట్టుకైతే 50 కేజీల వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సుమారు ఒక 10 నుంచి 12 టన్నులు 15 టన్నుల కాయ తీసుకోవచ్చు మంచి పెద్దగా అయినటువంటి చెట్లకు. సో ఎలా అంటే 300 చెట్లు ఇంటూ 50 కేజీలకు సంబంధించింది 3 15 అంటే సుమారు 15 టన్నులకు సంబంధించినటువంటి కాయ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనకు ఎట్లా తీసుకురాగలుగుతాం అంటే 8-10 సంవత్సరాల చెట్టు అయినప్పుడు ప్రతి సంవత్సరం దీన్ని బోడగుండి చేసినట్టు ప్రూనింగ్ చేయాల్సి వస్తుంది. ప్రూనింగ్ చేసుకోవాలి. ఓకే. మొదట ఫస్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకేమో రెగ్యులర్గా దాన్ని బ్రాంచెస్ ఒక గొడుగులాగా ఒక కొప్పెరలాగా మొత్తం అన్ని బ్రాంచెస్ ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టు డిఫరెంట్ షేప్లో వచ్చేటట్టు ఒకదానికి ఆనుకోకుండా ఉండడం కోసం పెంచేటువంటి విధానం మొదట ప్రారంభం చేసుకోవాలి. దాన్నే ప్రూనింగ్ అంటాం. ఆ ప్రూనింగ్ చేసుకుంటూ దాన్ని ఆ ప్రాపర్ షేప్లో ట్రైన్ చేసి రేపు 12 ఫీట్ల హైట్ 10 ఫీట్ల హైట్కు రెస్ట్రిక్షన్ చేసుకొని ఇక సైడ్ బ్రాంచెస్ను ఎవ్రీ ఇయర్ ఖాత అయిపోయిన తర్వాత మొత్తం బోడగుండు చేసేసేసి దాని తర్వాత మళ్ళీ కొమ్మలు కట్ చేయడం అంటారా మీరు, ఆకులు తీసేయడం? ఆకులు కట్ చేసి మళ్ళీ కొత్త చిగురుని వస్తుంది, ఆకులు వస్తుంది. జనరల్గా మ్యాంగోకి ఏంటంటే సహజంగా 14 నెలల నుంచి 16 నెలల వరకు ఒకసారి ఆకు వచ్చిన తర్వాత ఆ ఆకు మళ్ళీ రాలిపోయి ముసలుగైపోయి పండైపోతందుకు 14 నెలల టైం పడుతుంది. చాలామంది మామిడి తోటలు పెద్ద తోటలు పెట్టుకున్నటువంటి ఈ సంవత్సరం కాత కాసింది మళ్ళీ వచ్చే సంవత్సరం కాయ కాలేదు మళ్ళీ వచ్చే సంవత్సరం కాత కాసింది అని అంటారు. సో ఎందుకు ఇట్లా వస్తుంది అంటే ఈ ఆకు రాల్చడం అనేది చేయడం అనేది ఎక్కడో డిసెంబర్ జనవరి తర్వాత జరుగుతుంది. సో అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు పూతకు రావడానికి ఈ సీజన్కి రాదు, మళ్ళీ వచ్చే సీజన్కు ఆ పూత పడుతుంది కాబట్టి సో అప్పుడు వచ్చిన పూతకు మళ్ళీ సంవత్సరానికి వచ్చే పూతకు సంవత్సరన్నర గ్యాప్ ఉంటుంది సుమారుగా వస్తుంది. సో సంవత్సరన్నర గ్యాప్ తోటి నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి మళ్ళీ పూత రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఐడెంటిటీలో చేసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ మనం క్రాప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్ లేదా జూన్ సెకండ్ వీక్ జూలైలో మొత్తం అన్ని ఆకులను దుసేయడం వల్ల మళ్ళీ అన్ని ఆకులు కొత్త ఇగురులు వస్తాయి. కొత్త ఇగురులు వస్తే దీన్ని హెవీ ప్రూనింగ్ అంటాం. మొత్తం కొత్త ఇగురులు వస్తాయి. కొత్త ఇగురు మొత్తం 4 నుంచి 5 నెలల వయసు కలిగినటువంటి ఆకులతోటి మొత్తం ఫ్లవరింగ్ వస్తుంది. మళ్ళీ ఆ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అన్ని కాయలు కూడా పక్వానికి రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన కాయలు ఏ సైజులు వస్తున్నాయి వాటిని ముందే బ్యాగింగ్ చేసుకోవడం, పిండి నల్లి లేకపోతే మనకు కాయ తొలుచు పురుగు కానీ టెంక కొమ్ము పురుగు కానీ కాయ లోపల ఏదైనా పురుగు డిసీజులు రాకుండా ఉండడం కోసం కాయను ముందే హోల్డ్ చేసుకొని ఫ్రూట్ కవర్స్ కానీ గ్రోయింగ్ బ్యాగ్స్కి సంబంధించినటువంటి ఉంటాయి. సో అది మొత్తం ఫ్రూట్ అంతా తయారైన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి చేస్తే చిన్న రంధ్రం లేకుండా రిస్ట్రిక్టెడ్గా మనకు కావాల్సిన సైజును ఫ్రూట్ను మనం తీసుకునడానికి ఈ పద్ధతిలో ఉపయోగపడుతుంది. అదే నార్మల్ పద్ధతి పెద్ద చెట్లకు పెంచేసేస్తే మామిడి చెట్ల ద్వారా మనం ఆదాయం తీసుకోవాలనుకుంటున్నాం కానీ చెట్లకు దూలాల లెక్క ఇంతితలావు దూలాలు అయినట్టు కొమ్మలు అయినట్టు ఇంత పొడుగుండి ఆ కొమ్మలు మహావృక్షాల లాగా జరిగేసేసి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు రైతు నష్టపోయే పరిస్థితి ఉంది. సో ఇలా అయితే 300 చెట్లకు 10 కిలోలకు 20 కిలోలకు సంబంధించింది తీసుకున్నా రైతు ఒక ప్రొడక్టివ్గా 5 టన్నులు 6 టన్నులకు సంబంధించినటువంటి కాయ ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా తీసుకున్నప్పుడు టన్ను 15,000 20,000 అంటే 15 రూపాయలు 20 రూపాయల కిలో అమ్ముకున్నా కానీ డబ్బులు వస్తాయి. కొన్ని హిమాయత్ లాంటి చెట్లు, కొన్ని రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు ఇట్లాంటివి చీకుడు పండ్లకు సంబంధించినటువంటి కొన్ని రసాల పండ్లు ఉంటాయి. సో అవి నేరుగా పక్వానికి వచ్చిన కాయ తీసుకొని ఆ పక్వానికి సంబంధించిన కాయ తింటేనే డ్యామేజ్ లేకుండా ఉంటేనే
పోస్ట్ హార్వెస్ట్ లాస్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈవెన్ పికిల్ కాయలు పచ్చడికాయలు కూడా పైనుంచి ఎత్తేసేస్తే పికిల్ కూర ఖరాబ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది, పగిలిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇలా పోస్ట్ హార్వెస్ట్ లాస్ ఉండకుండా రిస్ట్రిక్ట్ చేయడానికి ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది ఐడెన్సిటీలో. సో ఇలా చేయడం ద్వారా మనకు మంచి దిగుబడులు మంచి రాబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏం చేయాలి, రైతు ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే సేమ్ అలే లైన్స్ రోస్ ఇవన్నిటిని చూసుకొని సాలుగు మధ్యలో 4 మీటర్ల దూరం, మొక్కకు మధ్యలో 3 మీటర్ల దూరం, లేదా సాలుగు మధ్యలో 4 మీటర్ల దూరంతో అయినా 4x4 కానీ 4x3 కానీ, లేదా యూనివర్సిటీ సజెస్ట్ చేసినట్టు 5x5 కానీ ఏదో ఒక రకమైనటువంటి స్పేసింగ్స్ తోటి పెట్టుకొని మొక్కలను అనేవి పెంచుకోవాలి. పెంచుకున్న ప్రతి 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ప్రూనింగ్ అనేది చేయాలి. అంటే రెగ్యులర్ గా ప్రూనింగ్ ఎర్లీ స్టేజ్ లో చేస్తా ఉంటే షేప్ క్రియేషన్ జరిగిపోతుంది. అలా 3 years వరకు 2.5 years 3 years వరకు జరిగితే ఇది 1.5 year తోట ఇది. సో కొన్ని మొక్కలు 2 years కి సంబంధించినవి. అంతకుముందుకు ఈ ఫార్మరు ఈ 6 మీటర్ల 7 మీటర్ల డిస్టెన్స్ తోటి పెట్టిండు. సో 6 మీటర్ల డిస్టెన్స్ 7 మీటర్ల డిస్టెన్స్ పెడితే దానికి అట్లా కాదని చెప్పేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి, సో మొక్కకు మధ్యలో ఖచ్చితంగా 4 మీటర్లు ఉండేటట్టు, సాలుకు మధ్యలో 3 మీటర్లు ఉండేటట్టు ఆ రకంగా డిజైన్ చేయడం వల్ల మొక్కలకు సంబంధించినటువంటి సంఖ్య ఎక్కువ పట్టింది. సో అట్లా 1 year మొక్కలు ఉన్నాయి, 1.5 year 2 years కి సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయి. సో ఇలా రిస్ట్రిక్ట్ చేస్తూ ఆ రిస్ట్రిక్షన్ చేసినటువంటి మొక్కలను మనం రెగ్యులర్గా ప్రూనింగ్ చేసుకుంటే ఒక ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మామిడి మొక్క హెల్దీగా పెరగడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మామిడి మొక్క హెల్దీగా పెరగాలంటే ఎప్పటికప్పుడు ఎరువుల యాజమాన్యం, న్యూట్రియంట్స్ యాజమాన్యం, వాటర్ కంటెంట్ అనేది కంపల్సరీ అవసరం. ఏ మొక్క పెరగాలన్నా వాటర్ అనేది ఉండాలి. ఆ వాటర్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం కాకుండా నీటిలో కరిగే ఎరువులు, యూరియా కావచ్చు, అమ్మోనియా కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇట్లాంటి ఎరువులు ఏ మొక్కకు సంబంధించినటువంటి పోషకాలు అవసరం ఉన్నాయో, ప్రధాన పోషకాలకు సంబంధించిన ఎన్పికేలకు సంబంధించినవి కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఇస్తూ ప్రాపర్ ప్రూనింగ్ కనుక చేస్తే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఎక్కువ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఎక్కువ కొమ్మలు, ఎక్కువ కాయలు మనం భవిష్యత్తులో తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన వరకు అంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే వెరైటీ ఏముంది? అది తినే పండు మామిడి కావచ్చు, లేదంటే పచ్చడి మామిడి కావచ్చు. అంటే దిగుబడినిచ్చే వెరైటీలు చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు బంగన్పల్లి ఉంది, హెవీ ఈల్డ్ కాస్తుంది. పోనీ హిమాయత్ ఉంది, కొంచెం తక్కువ కాస్తుంది. కానీ హిమాయత్కు మార్కెట్లో రేట్ 150 ఉంటుంది. బంగన్పల్లికి మనం 30 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలకు సంబంధించిన రేట్ ఉంటుంది. సో టేబుల్ ఫ్రూట్ కోసం వాడేది వేరు ఉంటుంది, మిగతా వాటికి సంబంధించిన రసాలు ఉంటాయి, చిన్న రసాలు, పెద్ద రసాలు, పండర్ మామిడి కానీ ఇట్లాంటి కొన్ని రకాలకు సంబంధించినటువంటి దశేరి అని ఉంటుంది, నీలం అని ఉంటుంది, ఇట్లా ఆల్ఫాన్సోకి సంబంధించినటువంటిది, సింధు ఉంటుంది, రత్న ఉంటుంది, ఇట్లా రకరకాల వెరైటీస్ ఉన్నాయి. ఒక్క మ్యాంగోలోనే దాదాపు 25-30 రకాలు మన ఫార్మర్స్ మన తెలంగాణలో కల్టివేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 34 వెరైటీస్ మా సిఓఈ ములుగులో, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగులో డిస్ప్లేకు ఉన్నాయి. ఆ డిస్ప్లే వెరైటీస్ రైతులకు కూడా మొక్కలు ములుగు నుంచి ఇవ్వడం జరుగుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి. సో ఇలా రకరకాలుగా మొక్కలకు సంబంధించినటువంటి పరిస్థితి అవుతుంది. సో ప్రాపర్ ట్రైనింగ్, ప్రూనింగ్ అనేది చాలా కీలకం. రెండోది పెస్ట్ డిసీజులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎర్లీ స్టేజ్లో ఏముంటుందంటే ఆకు తినే పురుగు కానీ, ఆకు చుట్టు పురుగు కానీ, ఆకులను రబ్బర్ లాగా దగ్గరికి ఫోల్డింగ్ చేసి లీఫ్ ఫోల్డర్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఉండేటువంటి పురుగు వస్తుంది. దానికి లోకల్లో ఏ మందు కొట్టుకున్నా, మార్కెట్లో దొరికేటువంటి ఎలాంటి పురుగు మందులు కొట్టుకున్నా అయిపోతుంది. దీని తర్వాత ఆకులకు సంబంధించిన దగ్గర మచ్చలకు సంబంధించినటువంటిది ఉంటుంది, లీఫ్ స్పాట్కి సంబంధించినటువంటి పరిస్థితులు వస్తుంటాయి. సో అట్లాంటి వాటిని రానియకుండా మనం చూసుకోవాలి. తర్వాత హెవీ న్యూట్రియంట్స్ ఎక్కువ అయిపోయినప్పుడు లిటిల్ లీఫ్ ఆఫ్ మ్యాంగో అంటే గుత్తులుగా మ్యాంగో మాల్ఫార్మేషన్ లాగా బాగా హెవీ ఫెర్టిలైజర్ ఇచ్చి, హెవీ డోస్కు సంబంధించింది ఇచ్చి పిండి పదార్థం బాగా తయారై దాన్ని ప్రాపర్ షేప్లో పెరగనియనప్పుడు ఈ పిండి పదార్థం అంతా ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోయి గుత్తులుగా కొమ్మలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా ఒక ఫిజియలాజికల్ డిజార్డర్గా చేస్తాం. దాన్ని కూడా రిమూవ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నీటి యాజమాన్యం చేస్తూ మొక్కలను కనుక కాపాడుకున్నట్టయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. ఈ 2 సంవత్సరాల చెట్టు, ఈ 2 సంవత్సరాల చెట్టుకు మనం ప్రూనింగ్ చేసుకుంటే ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రూనింగ్ చేసే ముందల ఈ పాత ఆకులు, పాతకు సంబంధించినటువంటి డిసీజులు కానీ, ఏదైనా డ్యామేజెస్ కానీ ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఆకులకు కిరణజన్య సంయోక్రియ ద్వారా పిండి పదార్థం తయారయ్యి
ఈ ఆకులకంతా న్యూట్రియంట్స్తో కూడినటువంటి బలవర్ధకమైనటువంటి పోషకాలను కలిగి ఉంటాయి ఈ ఆకులన్నీ. ఇదంతా మళ్ళీ కార్బోహైడ్రేటే కదా. ఈ దాన్ని బయటకు వేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. అదే ఈ చెట్టు కిందనే వీటి కిందనే నీడగేస్తే ఒక మల్చిలాగా పనిచేస్తుంది, మల్చిలాగా పనిచేస్తుంది, గడ్డి రాకుండా పనిచేస్తుంది. రెండోది ఇది డీకంపోజ్ అయిపోయి ఎరువుగా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా ఈ చెట్టు యొక్క ఆకులు మొత్తం తీస్తే ఒక 2.5 తట్టల నుంచి 3 తట్టల పెండ వేసినంత విలువ ఈ ఆకులు ఇక్కడనే తీసేసేసి చేస్తాయి. ఇప్పుడు ఆ ఆకులు ఎట్లా తీయాలి, ప్రూనింగ్ ఎట్లా చేసుకోవాలనేటువంటి విధానం గురించి నేను మీకు చూపిస్తాను. చూడండి. సో ఇవి ఆకులు, మెయిన్ బ్రాంచు, మెయిన్ ట్రంక్ పోర్షన్కు సంబంధించినటువంటి బ్రాంచెస్ విధానం. ఇదంతా పెస్ట్ లోడు, అన్ని మచ్చలు, తెగుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఒకసారి కనుక ఆకుల మీద కెంచి ఇది రిమూవ్ చేసి నేలపైన వారేస్తే ఈ యొక్క పురుగులు, రోగాలు, వాటి యొక్క గుడ్లు ఏమవుతున్నాయో అవన్నీ కూడా నేల రాలిపోతాయి. మళ్ళీ కొత్తగా రావడానికి అవకాశాలు ఉండవు. అది రావాలంటే ఇంకా చాలా టైం తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇట్లా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బొడగ చేయడం అంటే ఇది. ఇగో ఇది మాల్ఫార్మేషన్ అంటే ఎక్కువ పోషకాలు అంది గుత్తులుగా పూత కాత వస్తుంటుంది. సో ఇది ఒక రకమైనటువంటి డిజార్డర్, ఫిజియలాజికల్ డిజార్డర్. దాన్ని రిమూవ్ చేసేసేయాలి. ఇక్కడ వచ్చేసేసి ఇది ఒక బ్రాంచ్కి సంబంధించిన సిస్టమ్ వచ్చింది. ఆటోమేటిక్ అంబ్రెల్లా షేప్ వస్తుంది. అంటే ఇది ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి? ప్రతి 3 months 4 monthsకి ఒకసారి. 3-4 months. సో అది పూత మీదకి వచ్చినప్పుడు మనం చేయలేము, పూత మీద ఉన్నప్పుడు చేయలేము. అంటే చాలామంది రైతులు చేసే కంప్లైంట్, లేదంటే మనకు ఇళ్ళల్లో 2-3 చెట్లు ఉన్న వాళ్ళు కూడా చేసే కంప్లైంట్ ఏంటంటే పూత బాగా వస్తుంది కానీ మొత్తం రాలిపోతుంది. అంటే ఏ డిజార్డర్ వల్ల అట్లా అవుతుంది? పూత బాగా వస్తుంది కానీ ఇండ్లల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాలినేషన్ కాదు, క్రాసింగ్, మేల్ ఫీమేల్ క్రాసింగ్ కానీ జాగ్రత్తలు కానీ ఇవన్నిటికి సంబంధించి తీసుకునే పరిస్థితులు ఉండవు అన్నట్టు. సో బోడగా అయిపోయింది. ఒక్క ఆకు కూడా లేదు. సో మనకి ఎవ్రీ 3-4 months చేయాలి. ఇది ఫస్ట్ గ్రోత్కు సంబంధించిన ఉంచిన కొమ్మలు ఈ 3. ఆ 3 తర్వాత ఈ సైడ్కి వచ్చినాయి, ఈ సైడ్కి తర్వాత ఇవి వచ్చినాయి, వీటి తర్వాత ఇవి వచ్చినాయి. ఆ 4 months తోటి ఇప్పుడు 16 months అయిపోయింది. నెక్స్ట్ 24 months అప్పుడు మళ్ళీ చేసేది ఉంటుంది. సో ఈ చేసేటప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కొమ్మ వాలుకు అడ్డంగా ఉందా, కిందికి పోతుందా, ఆ కొమ్మను రాకుండా మనం ఏదైనా సన్లైట్ తగలకుండా ఆపే అవకాశం ఉందా, ఆ కొమ్మని ఇప్పుడే రిస్ట్రిక్ట్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు ఇందులో 4-5 ఉన్నాయి, అలా ఒక 3 బలమైనటువంటి వాటిని మాత్రమే ఉంచాలి. ఇక మిగతా వాటిని రిమూవ్ చేసేసేస్తాం. సో దాని ద్వారా ఏంటంటే ఈ కిందికి పోయే కొమ్మ, వాళ్ళకి అడ్డంగా ఉండి కిందికి పోయే కొమ్మ అది కాకుండా ఉంటుంది. ఇది డిసీజ్డ్, డ్యామేజ్డ్, ఇంతకు ముందుకు ఏదైనా ఉంటే ఇట్లాంటి కొమ్మలను కూడా రిమూవ్ చేస్తాం. సో దానివల్ల ఏ కొమ్మ ఎంత గాయాలనో అంత మందానికి సంబంధించిందే వస్తుంది. దీని లోపల వచ్చిన సన్లైటు మొత్తం అన్ని భాగాల వైపుకు రావాలి. ఇప్పుడు ఒక్కొక్క కొమ్మ 5 kgలను ఆపాలి. నెక్స్ట్ స్ట్రెంత్ కావాలి. సో అట్లా 5 ఇట్లా 5 ఈ 5 ఇవన్నీ చూసుకుంటే వీటికి ఒక 30 కిలోలు అవుతాయి. రేపు ఫర్దర్గా లాంగ్ రన్లో మనం తీసుకునేటప్పుడు ఇది 1.5 year కాబట్టి ఈ స్ట్రెంత్ను ఇప్పుడు ఈ బేస్ స్ట్రెంత్ ఈ దానికి వచ్చేటట్టు ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఈ బేస్ స్ట్రెంత్ పెరుగుతుంది.
ఈ కొమ్మ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది, ఫర్దర్గా దానికి సంబంధించిన వస్తుంది. ఇక ఈ లోడ్ ఉంది కదా, పెస్ట్ లోడ్, ఇదంతా రిమూవ్ అయిపోయి ఇక్కడికే రిస్ట్రిక్ట్ అయిపోయి ఈ చెట్టు కిందనే నీడకు పాదులు వేసేసేస్తే ఇది ఎరువుగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఈ చుట్టూ బయటకు పోయేది కూడా ఎక్కువ దూరం పోకుండా అవసరమైతే దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకునేది ఇప్పుడే రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. రేపు ఫర్దర్గా పోయినప్పుడు ఫర్దర్గా వాటిని పెంచకుండా హైట్ కాకుండా ఒక గొడుగు పట్టుకున్నట్టే, ఒక మనిషి గొడుగు పట్టుకొని ఉంటే ఎంత హైట్లో ఎట్లా జరుగుతుందో అట్లా రిస్ట్రిక్షన్ చేస్తాం. 4 years 5 years 6 years 7 years 8 years అయిన తర్వాత ఈ ఉంచుకున్న ప్రధాన కొమ్మలే ఉంటాయి. ఇక ప్రతిసారి దుసుడు పెట్టుడు దుసుడు, సో అట్లా రిమూవ్ చేయడం వల్ల ఈ చెట్టు పెద్దగా పెరిగే పరిస్థితి ఉంటుంది. వచ్చిన ప్రతి కాయ కాయ కాస్తే దాన్ని బ్యాగ్ చేస్తాం, అక్కడే నిలువ ఉంచుతాం. దీని హైట్ వచ్చి 12 feet. ఇప్పుడు ఇది 5 feet 5.5 feet వరకు ఉంది. సో అట్లా దానికి సంబంధించింది చేసేదానికి అవకాశం ఉంటుంది.